పదలేక్యా. రామ్మా. రాఘవ రమ్మన్న తర్వాత కూడా నువ్వు రాను అంటే ఇంక జీవితంలో ఈ ఇంట్లోకి అడుగుపెట్టే అవకాశం ఉండదు. సరే అలేఖ్య, అందరం కలిసి బావగారిని ఒప్పించగలిగాము. ఇప్పుడు నువ్వు రానంటే మేం మాట్లాడాం కదా, ఆ తర్వాత మేమేమీ చేయలేము. పదలేక్యా. రామ్మా. పద. రావడానికి దారి దొరకదేమో అని భయపడ్డాను. అడుగుపెట్టే అవకాశం ఇచ్చారు కదా. నా అడుగు కింద మీ అందరి జీవితాలు నలిగిపోవటం ఖాయం. రైలు ఎక్కటానికి అవకాశం ఇచ్చారు. కొంత దూరం ప్రయాణం చేస్తే నా బెర్త్ నాకు దొరక్కపోదు. అక్క. రా రాఘవ, కూర్చో. అక్క, టాబ్లెట్స్ అవి వేసుకున్నావా? వేసుకున్నాను రా. అమ్మా తీసుకో. అక్క నీకోసం ఫ్రూట్స్ తీసుకొచ్చాను. 3 పూట్ల జ్యూస్ అది తాగాలి. నేను తాగకపోతే అమ్మ ఊరుకుంటుందా? తాగుతూనే ఉన్నాను రా. జాగ్రత్తగా ఉండాలక్క. పుట్టబోయేది నా మేనల్లుడు. ఏరా, నేనున్నానన్న సంగతే మర్చిపోతున్నావు. మీ అక్కకి ఏ లోటు రాకుండా నేను చూసుకుంటానులే. నువ్వు చూసుకోవని కాదమ్మా. అక్క పెళ్ళైన దగ్గర నుంచి ఈ శుభవార్త ఎప్పుడు వింటామా? అక్క గర్భవతిగా ఉంటే ఎలా చూసుకోవాలి, తనకు పిల్లలు పుడితే ఎలా చూసుకోవాలి, ఎక్కడ చదివించాలి అంటూ ఎన్నో కలలు కన్నాను. పుట్టే బిడ్డ మొహం చూడకముందే వాడి భవిష్యత్ అంతా ఆలోచించాను. అందుకే అక్కని కంటికి రెప్పలా చూసుకోవాలని